ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. ప్రతిరోజులానే ఈ రోజు కూడా మీ అందరి కోసం ఒక మంచి రుచికరమైన రోటి పచ్చడి చేయడానికి చట్పట్ సిద్ధంగా ఉంది. మరి ఈ రోజు చట్పట్లో మనందరికీ రోటి పచ్చడి చేసి చూపించడానికి సిద్ధంగా ఉన్నారు మన ఎక్స్పర్ట్ పద్మ గారు. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఆవిడకి వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ పద్మ గారు. హాయ్ ప్రవీణ గారు. వెల్కమ్ టు చట్పట్ అండి. థ్యాంక్ యూ అండి. బాగున్నారా? బాగున్నాను. మిమ్మల్ని అయితే అడగాల్సిన అవసరమే లేదు. సూపర్ గా ఉన్నారు. సూపర్ గా ఉన్నారు. సో మరి ఈ రోజు చట్పట్లో మా అందరికి ఏం చేసి చూపిస్తున్నారు మీరు? సూపర్ గా బెండకాయ పచ్చడి. సూపర్ గా బెండకాయ పచ్చడి. బెండకాయ మామూలుగా బెండకాయ ఆల్ వెజిటబుల్స్ వేసి పచ్చడి చేయగలం. ఒట్టి బెండకాయ తోటి చేస్తారు. ఒట్టి బెండకాయతో కూడా 3-4 వెరైటీస్ చేయొచ్చు పచ్చడి. జిగురుగా రావాలి. జిగురుగా రావాలి. ఇదేంటంటే రాగి సంకటి చేసుకుంటాం కదా, రాగి ముద్ద, దాంట్లోకి చాలా బాగుంటుంది అనమాట. రైస్ లోకి బాగుంటుంది, రాగి సంకట్లోకి, జొన్న సంకట్లోకి, అలాంటి వాటిలోకి ఇలా జిగురుగా ఉండాలి పచ్చడి. పచ్చడి అలా ఉంటే బాగుంటుంది. ఓకే, అయితే సరే ట్రై చేద్దాం కొత్తగా. మరి బెండకాయ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూద్దామా? అలాగే. బెండకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బెండకాయ ముక్కలు, పచ్చిమిర్చి, నానబెట్టిన చింతపండు, నూనె, ఉప్పు, తాలింపు గింజలు, వెల్లుల్లిపాయ రెబ్బలు, పసుపు, కరివేపాకు. సో మరి పద్మ గారు, ఇంగ్రీడియంట్స్ అన్ని మన దగ్గర రెడీగా ఉన్నాయి. బెండకాయని కూడా మీరు కట్ చేసి పెట్టారు. ముందుగా ఏం చేయాలో చెప్పండి. స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టేసి, మామూలుగా అయితే ఫ్రై చేసుకుంటాము, దీనికి అలా కాదు, వాటర్ లో ఉడికించుకోవాలి. ఉడికించాలా? ఏంటంటే జిగురు రావాలి. సో బౌల్ పెట్టిన అయితే పెట్టేసి కొంచెం వాటర్ వేయండి. చాలు చాలు సరే. కొద్దిగా వాటర్ లో ముందు బెండకాయ ముక్కల్ని ఉడికించాలి. ఇలాగే ఈ బెండకాయకి ఏమన్నా కాంబినేషన్ వేస్తే బాగుంటుందా? ఇట్లా లేదు, బెండకాయ బాగుంటుంది. టమాటా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు పులుపు కోసం, కానీ బెండకాయ బాగుంటుంది. మనకి ఇదేంటంటే జిగురుగా ఉండాలన్నమాట. పచ్చడి జిగురుగా రావాలి. బాగుంటది, అన్నంలోకి బాగుంటుంది. అలా బెస్ట్ కాంబినేషన్ మీరు అన్నట్టు రాగి సంకటి అలాగే జొన్న సంకటి, ఏదైనా సరే బాగుంటుంది. బెండకాయ ముక్కలు మనం మామూలుగా ఆయిల్ లో ఫ్రై చేస్తాము, అట్లా కాకుండా వాటర్ లో ఉడకబెట్టాలి. అంటే ఆయిల్ లో ఫ్రై చేస్తేనేమో మనకి నార్మల్ చట్నీ లాగా వచ్చేస్తుంది, అదేమి ఇట్లా సాగటం ఉండదు అనమాట. ఇదైతేనే కొంచెం ఇట్లా జిగురుగా వచ్చేస్తుంది. ఇందులో బెండకాయ ముక్కలు యాడ్ చేస్తున్నాను. పచ్చిమిర్చి కూడా ఉడకపెట్టాలా? పచ్చిమిర్చి, చింతపండు అన్ని వేసేసారు. మనకి బాగా మెత్తగా ఉడికినట్టు తెలిసిన తర్వాత ఆపుకోవాలి. ముక్క మెత్తబడిపోతే ఆపేసుకోవాలి. బెండకాయ ఫ్రై అంటే అసలు ఇష్టపడిన వాళ్ళు ఉండరు అసలు. పిల్లలు అయితే బాగా లైక్ చేస్తారు ఫ్రై అంటే. అసలు బెండకాయ ఫ్రై అంటే, బెండకాయ చాలా మంచిది కదా. నాకు కూడా ఫ్రై అంటే చాలా ఇష్టం. బెండకాయ బాగా మెమరీ పెరుగుతుందని చెప్పేసి. అవును, మ్యాథ్స్ బాగా వస్తాయి. సో ఉడకాలి మనకి పచ్చిమిర్చి అన్న బెండకాయ కొద్దిగా మెత్తగా అయ్యే వరకు ఉడకాలి. ఆ తర్వాత ఆల్రెడీ చింతపండు నానబెట్టాం కాబట్టి చివర్లో వేసుకుంటే పర్లేదు. ఇప్పుడు అందులో కూడా యాడ్ చేసేయచ్చు, ఎందుకంటే పులుపు కాబట్టి అది కొంచెం ఉడికినాక త్వరగా ఉడుకుతాయి. పులుపు తగిలితే తొందరగా ఉడకదు. అందుకే మామూలుగా చిన్న కుక్కర్ లో వేసి ఒక విజిల్ రానిచ్చేసుకోవచ్చు, లేదంటే మైక్రోవేవ్ లో పెట్టేసుకొని ఒక 3-4 మినిట్స్ పెట్టామంటే అలా సాఫ్ట్ అయిపోతాయి. మనకి ఈజీగా చేసుకోవచ్చు. మనం వంట చేసేటప్పుడు ఏవి తొందరగా అయిపోతాయి పనులు. ఇప్పుడు ఏంటంటే మనకి ఓవెన్ కంపల్సరీ ఉంటుంది, రైస్ కుక్కర్ ఉంటుంది, ఆ స్టవ్ కూడా 4-5-3 అంత ఫాస్ట్ ఈజీగా అయిపోయేటట్టు. కిచెన్ లోకి వెళ్ళామంటే మనం కిచెన్ లో కొంచెం టైం స్పెండ్ చేస్తే ఎన్ని వెరైటీస్ అయినా చేసుకోవచ్చు. ప్లానింగ్ తో చేసుకుంటే ఎన్నైనా చేసుకోవచ్చు. ఇందులో కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. సో బాగా ఉడికిపోయి వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మనం కొంచెం దగ్గర అవుతుంది అనుకోగానే చింతపండు వేసాం కదా. ఆల్రెడీ చింతపండు నానపెట్టాము. ఒకవేళ మనం ముందు నానపెట్టుకోలేదు అనుకుంటే డైరెక్ట్ గా కూడా వేసేసుకోవచ్చు. ఆ వేడికి అది సాఫ్ట్ అయిపోతుంది త్వరగా. స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి దంచేసుకుంటే మెత్తగా అవుతే మనకి ఆ పచ్చడి టేస్ట్ వస్తుంది. అన్ని కలిపి నూరితే పచ్చిమిరపకాయలు నల్లగా.
అందుకని ముందుగా రోట్లో పచ్చిమిరపకాయల వరకు తీసి మీరు వేసేలోపు నాకు నలిగిపోతున్నాయి. ఉడికినాయి కదా బాగా. అదే వేడివేడిగా ఉన్నాయి కదా, త్వరగా నలిగిపోతుంది. వెల్లుల్లిపాయలు వేద్దాం. పచ్చిమిర్చిలోనే పసుపు, ఇవి వేసేద్దాం, నలుగుతాయి. ఓకే. ఇప్పుడు ఉడికించిన బెండకాయ ముక్కలు, చింతపండు అన్నీ నేను దంచుతా. ఇలా నేను దంచుతా. ఇది ఒక బెండకాయతో కొత్త పచ్చడిగా రెడీ అయింది. అంటే మా తెలంగాణ సైడ్ ఏమంటారంటే బెండకాయ బజ్జీ అంటారు. ఇది బెండకాయ బజ్జీ. అంటే బజ్జీ అంటే మామూలుగా స్నాక్స్ అనుకుంటారు, అది కాదు. ఈ చట్నీని కూడా బజ్జీ అంటారు అనమాట. కొన్ని వాటిని అలా దోసకాయ బజ్జీ, బెండకాయ బజ్జీ, సొరకాయ బజ్జీ అలా. మీరు అన్నట్టు డెఫినెట్ గా ఇది కాంబినేషన్ రాగి సంకటితో బాగుండేట్టుంది, ఎందుకంటే కలపటానికి వీలుగా ఉంటుంది. అదేంటంటే గట్టిగా ఉంటది కదా ముద్ద, ఇది కొంచెం జిగటగా ఉంటుంది కదా, తినటానికి ఈజీగా గొంతులకు దిగిపోతుంది అనమాట. ఇది ఎక్కువ రోడ్తో పని లేదండి, ఇట్లా అంటే నలిగిపోతుంది. సాఫ్ట్ గా అయిపోయింది కదా బెండకాయ, బాగా లేత బెండకాయలు త్వరగా మగ్గిపోతాయి. ఇప్పుడు ఇందులో తాలింపు వేసేసుకుందాం. ఇది ఇలా పెట్టేసేయండి. తాలింపు కోసం కొద్దిగా నూనె వేసాము, అది బౌల్లో తీసేసుకోండి. తాలింపు వేసేసి బౌల్లో కలిపేసేద్దాం. ఓకే. ఫస్ట్ ఆయిల్ వేడెక్కిన వెంటనే మీరు తాలింపు గింజలు వేస్తారు. తాలింపు వేగగానే మనం నూరుకుని పచ్చడిని తాలింపులో వేసేది. చింతపండు బదులు ఇష్టమైన వాళ్ళు టమాటా వేసుకోవచ్చు. టమాటో కూడా సేమ్ చింతపండు వేసినప్పుడు వేసి ఉడికించుకోవటమే కదా. అంతే, అది కూడా ఉడకాలి కదా. స్టవ్ ఆఫ్ చేస్తాయండి. కరివేపాకు అలాగే మనం నూరిన ఈ పచ్చడి సో తాలింపులో బాగా వేగిన తర్వాత కొంచెం అలా వేడిలో వేస్తే వేగిపోయింది కదా, ఇంకా బాగా దాన్ని బౌల్లోకి తీసేసుకుంటాం. తాలింపు వాసన, ఈ కాంబినేషన్ మంచి వాసన వస్తుంది. బెండకాయ పచ్చడి రెడీ. టేస్టీ బెండకాయ పచ్చడి. అవును, నేనే చెప్తున్నా టేస్టీ. మీరు ఆల్రెడీ ఎప్పుడు టేస్ట్ చేస్తారు కదా, అందుకనే మీకు తెలుసు. ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తాను. చాలా బాగుంది. మీరు అన్నట్టు వేడివేడిగా ఆ ముద్దలో వేసి అలా కలిపి తింటే బాగుంటుంది. సూపర్. రైస్లో కూడా బాగుంటుంది. రైస్లో కూడా చాలా బాగుంది పద్మ గారు. సో చూసారు కదా, ఈరోజు చట్పట్లో మేము తయారు చేసిన బెండకాయ పచ్చడి చాలా ఎమ్మీ టేస్టీగా ఉంది. మీరందరూ తప్పకుండా తయారు చేయండి. మరి మీరు కూడా తయారు చేయాలనుకుంటే దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం నేను ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. బెండకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బెండకాయ ముక్కలు, పచ్చిమిర్చి, నానబెట్టిన చింతపండు, నూనె, ఉప్పు, తాలింపు గింజలు, వెల్లుల్లిపాయ రెబ్బలు, పసుపు, కరివేపాకు. బెండకాయ పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకొని అందులో వాటర్ వేసి వేడెక్కిన తర్వాత మనం ముందుగా కోసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా ఉడికించుకోవాలి.
బాగా ఉడికిన తర్వాత దానిలో నానబెట్టిన చింతపండు కూడా వేసి కలపాలి. తర్వాత రోట్లో ముందుగా మనం ఉడికించిన పచ్చిమిర్చి వేసి బాగా దంచుకోవాలి. అందులో కొన్ని వెల్లుల్లి రెబ్బలు, దానితో పాటు ఉప్పు, పసుపు కూడా వేసి బాగా దంచుకున్న తర్వాత మనం ఉడికించిన బెండకాయ ముక్కలు, చింతపండును కూడా వేసి మెత్తగా నూరుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకొని అందులో నూనె వేసి వేడెక్కిన తర్వాత ముందుగా తాలింపు గింజలు వేసి వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం నూరుకున్న బెండకాయ పచ్చడిని తాలింపులో వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన బెండకాయ పచ్చడి రెడీ. పద్మ గారు, పచ్చడిలో కరెక్ట్గా కారం, ఉప్పు, పులుపు అన్నీ సరిపోయినాయి. బెండకాయ ఫ్లేవర్ కూడా అదిరిపోయింది, చాలా బాగుంది. సో ఇంత మంచి పచ్చడి అంటే వెరైటీగా ఒక రాగి సంకటికి కానీ అన్నానికి కానీ వేడి వేడిగా ఫ్లేవర్లో అలా బెండకాయ కలుపుకొని తినడానికి మంచి పద్ధతి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ ప్రవీణ. సో బెండకాయ పచ్చడిని ఈరోజు మేము ఎలా తయారు చేసామో మీరు చూడటం మిస్ అయితే కనుక ఏం పర్లేదండి, మీరు చేయవలసిందల్లా www.youtube.com/etvabruchi లేదా www.facebook.com/etvabruchiలో చూడొచ్చు. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి చట్పట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.